ఈ నెల 19న విజయవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతోందని ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ తెలిపారు. 20 ఎకరాల స్థలంలో 400 కోట్ల రూపాయల ఖర్చుతో అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నట్టు విక్టర్ ప్రసాద్ తెలిపారు. విశాఖపట్నంలోని ప్రభుత్వ అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విక్టర్ ప్రసాద్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి లక్షలాదిగా ప్రజలు తరలి రావాలని ఎస్సీ కమిషన్ చైర్మన్ పిలుపునిచ్చారు. ఈ నెల 19వ తారీఖున విజయవాడ నడిబొడ్డులో విశ్వజ్ఞాని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో రాష్ట్ర పర్యటన చేస్తూ ఈరోజు విశాఖపట్నం రావడం జరిగింది. విజయవాడ నడిబొడ్డు అంటే మన అందరికీ తెలుసు. విజయవాడ పొలిటికల్ క్యాపిటల్ అండ్ బిజినెస్ క్యాపిటల్. అదిగాక విజయవాడ నడిబొడ్డులో స్వరాజ్య మైదానం చారిత్రాత్మక మైదానం. ఆ మైదానంలో 20 ఎకరాల విస్తీర్ణం, అంటే 20 ఎకరాలంటే ఈ రోజున మనీ పరంగా క్యాలిక్యులేట్ చేస్తే 2000 కోట్లు విలువ చేసే స్థలంలో 400 కోట్లు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైనటువంటి విగ్రహం. పెడస్టల్ 80 అడుగుల ఎత్తు, కేవలం విగ్రహం మాత్రం 125, అంటే 205 అడుగుల ఎత్తులో భారతదేశంలో కని విని ఎరుగిన రీతిగా ఒక అద్భుతమైన కళాఖండాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు 19వ తారీఖున ప్రారంభం జరుగుతాం. విగ్రహంతో పాటు అక్కడ మల్టీ కన్వెన్షన్ హాల్, 3000 మంది కూర్చునే విధంగా మల్టీ కన్వెన్షన్ హాలు, 2000 మంది కూర్చునే విధంగా ఓపెన్ థియేటర్, బౌద్ధ మాంగ్స్ కూర్చుని ధ్యానం చేసుకోవటం మరియు సపరేట్ హాలు, 10,000 పుస్తకాలతో ఒక లైబ్రరీ, అలాగే గ్రీనరీ, ఫౌంటైన్స్, హోటల్ ఫెసిలిటీసు, అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తూ ఈ నెల 19వ తారీఖున విజయవాడ